Yes, welcome to Q&Q exams. SSC CHSL 2025 ఆల్రెడీ టైర్ 1 ఎగ్జామ్ ఎవరైతే రాసి ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ మనకు రావడం జరిగింది. సో ఇందులో మీకు ఆన్సర్ కీతో పాటు సో క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ కూడా మనకు విడుదల కావడం జరిగింది. సో మీ యొక్క క్యాండిడేట్ మీరు రాసిన రెస్పాన్స్ షీట్ ఎలా చెక్ చేసుకోవాలి, సో అదేవిధంగా మీకు ఒకవేళ రెస్పాన్స్ షీట్లో ఏమైనా సందేహాలు ఉంటాయి, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మీకు ఈ క్వశ్చన్ రాంగ్ అనిపిస్తుంది, ఆన్సర్ తప్పుగా ఉంది అని మీకు అనిపిస్తే యూ కెన్ ఛాలెంజ్. సో మనం ఆల్రెడీ ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ సెప్టెంబర్లో మనం ఒక వీడియో కూడా చేసినాము. సో ఇక్కడ నుంచి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మనకు న్యూ రిఫార్మ్స్, క్యాండిడేట్ ఫ్రెండ్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీకు ఛాలెంజింగ్ క్వశ్చన్స్కి 50 రూపీస్ అలొకేట్ చేశారు, 100 నుంచి 50 రూపీస్ తగ్గించడం జరిగింది. అదేవిధంగా సో ఈసారి ప్రతి ఎగ్జామ్కి ఓకేనా, సో టైర్ 1 అయిపోయిన వెంటనే క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనేది సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ నుంచి సో మనం అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సో అనుకున్న విధంగానే మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. సో పూర్తి వివరాలు మనం వీడియోలో చూద్దాం. ఒకవేళ ఎలా ఛాలెంజ్ చేయాలి, సో ఎలా ఎక్కడ నుంచి మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఛాలెంజ్ చేయడానికి టైం లిమిట్ సో ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, సో పూర్తి వివరాలు చూద్దాం. ఓకేనా, సో కొత్త చూస్తాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో దోస్ ఆర్ వాచింగ్ ఫస్ట్ టైం వాచ్ ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎస్, సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, సో సబ్జెక్ట్ వచ్చేసి అప్లోడింగ్ ఆఫ్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ అలాంగ్ విత్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్స్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ 10+2 level examination Tier 1 2025 regarding. Okay na, right? So we know well, so the Tier 1 CHSL examination ఇక్కడ నుంచి మనకు 12th, okay, from November 12th నుంచి మనకు November 30 వరకు వేరియస్ డిఫరెంట్ సెంటర్స్ లో ఆల్ ఓవర్ ద కంట్రీ విత్ క్యాండిడేట్స్ స్లాట్ సెలెక్షన్ విధానంలో మన నక్సల్ షీట్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా చూడండి, సో ద క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆర్ నౌ అవైలబుల్. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ ఉంటుంది కదా. సో ద సేమ్ కెన్ బి యాక్సెస్డ్ టు ద వెబ్సైట్ ఆఫ్ కమిషన్, దట్ ఈస్ ssc.gov.in. ఓకేనా, ద క్యాండిడేట్ మే లాగిన్ ఎలా చేసుకోవాలంటే ద క్యాండిడేట్ మే లాగిన్ యూజింగ్ దేర్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ పాస్వర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ స్పెసిఫైడ్ బిలో. ఓకేనా, సో అదే విధంగా మీ యొక్క పాస్వర్డ్ తోని సో ఏదే టైం వరకు అంటే చూడండి, ద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఛాలెంజ్, మీరు ఏమైనా క్వశ్చన్స్ ని ఛాలెంజ్ చేయాలనుకుంటే మీకు ఒక స్పెసిఫైడ్ టైం పీరియడ్ ఇచ్చారు. ద రిప్రజెంటేషన్స్ ఆర్ ఛాలెంజెస్ అగేన్స్ట్ ద టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఇఫ్ ఎనీ, ఓకే, ఇఫ్ ఎనీ మే బి సబ్మిటెడ్ ఫ్రమ్ December 8th to December 11th. ఓకేనా, ఫ్రమ్ December 8th to December 11th. ఓకే, 6 PM onwards. Okay, up to 6 PM. So on the payment of 50 per question challenge. Okay na, so already we know well, first 100 rupees ఉండే, ఇప్పుడు కేవలం 50 రూపీస్ కే మనకి ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, సో క్యాండిడేట్ మే నోట్ దట్ సేవ్డ్ క్వశ్చన్ పేపర్ మీరు ఆల్రెడీ ఆ రీఫార్మ్స్ లో మెన్షన్ చేశారు. మీరు రెస్పాన్స్ షీట్ చూడొచ్చు, మీరు ఆ యొక్క రెస్పాన్స్ షీట్ ని సేవ్ కూడా చేసుకోవచ్చు. యూ కెన్ టేక్ ప్రింట్ అవుట్ అని కూడా ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న కాషన్ ఉంది. సో క్యాండిడేట్స్ మే నోట్ దట్ సేవ్డ్ క్వశ్చన్ పేపర్ విల్ బి స్ట్రిక్ట్లీ పర్సనల్ యూస్ అండ్ సెల్ఫ్ అనాలిసిస్ ఓన్లీ. అండ్ అండర్టేకింగ్ టు దిస్ ఎఫెక్ట్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఛాలెంజ్ మేనేజ్మెంట్ పోర్టల్ విచ్ విల్ బి విజిబుల్ టు ద క్యాండిడేట్ వెన్ దే విల్ లాగిన్ ఇన్ టు ద సేమ్. ఓకేనా, మీరు ఒక లాగిన్ చేసుకొని సో మీరు అందులో ఉంచి మీరు ఆ రెస్పాన్స్ షీట్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, రెస్పాన్స్ షీట్స్ టెంటేటివ్ ఆన్సర్ కీస్ విల్ నాట్ బి అవైలబుల్ ఆఫ్టర్ ద December 11th. ఓకేనా, సో మనకు 8th December నుంచి ఎప్పటి వరకు అంటే December 11th వరకు ఉంటుంది అందుబాటులో. ఓకే, December 11th వరకు. సో ఆఫ్టర్ December 11th మీరు ఎంత చెక్ చేసినా లాగిన్ చేసినా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అందులో ఉండదు అని చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఓకేనా, సో మీరు మరి ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా చూద్దాం. ఎస్, సో మొదటగా మీరు మీ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోర్టల్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ మీద మీరు నొక్కగానే ఇలా మీకు సో లాగిన్ టు అకౌంట్ అని కనబడుతుంది. మీ యొక్క యూజర్ నేమ్, దట్ ఈస్ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అది మీరు ఎంటర్ చేయాలి. సో వాట్ ఎవర్ ద ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ మీరు పెట్టుకున్నారో అది ఎంటర్ చేయండి. ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క డాష్ బోర్డ్, క్యాండిడేట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా మీకు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీకు అక్కడ కనబడుతుంది. ఇలా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ టుడేస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో కొత్త చూస్తున్నాం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మరి టైర్ 2 సంబంధించిన
ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పటి నుంచి ఉండబోతుంది. సో టైప్ 2 సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఓకేనా, ఎవరికైనా కట్ ఆఫ్ గురించి ఏమైనా సమ్ క్వైరీస్ ఉంటే సో మన నంబర్ అనేది అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఆ నంబర్ చేసి మీ యొక్క సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో మీ యొక్క ఆన్సర్ కీ అండ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అనేది December 11th వరకు మాత్రమే వెబ్సైట్లో ఉంటుంది. తర్వాత మీరు ఎంత వెతుకున్న దొరకు దయచేసి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో ఛాలెంజ్ చేయాలనుకుంటే కేవలం 50 రూపీస్ పర్ క్వశ్చన్ చేసి మీరు ఛాలెంజ్ చేసుకోండి. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.